హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది సెకండ్ సాంగ్ ఎప్పుడన్నా అని చెప్పేసి నా తల తినేసారు అందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు పెద్దికి సంబంధించిన సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. సో దానికంటే ముందు ఈ రోజు ఒక స్పెషల్ ఉంది. మన తలైవార్లో ఏఆర్ఆర్ ని హైలైట్ చేసుకుంటే ఏఆర్ రెహమాన్ వస్తారు. సో అందుకే నేను తలైవార్ అంటుంటారు కాబట్టి, రజనీకాంత్ అంటారు, ఈయన కూడా అంటుంటారు కాబట్టి. సో మన మాస్ట్రో మ్యూజిక్ తలైవార్, సంగీత ప్రపంచానికే తలైవార్ అయినటువంటి మన ఏఆర్ రెహమాన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాపీ బర్త్డే సార్. అసలు మీలాంటి ఒక మ్యూజిక్ మాస్టర్, ఒక ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మా చరణంతో సినిమా చేయడం చాలా మందికి డ్రీమ్, నాతో పాటు చాలా మందికి. అలాగే బుచ్చిబాబు కూడా డ్రీమ్ కాబట్టి మిమ్మల్ని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు. దాని తర్వాత మీరు చిక్రీ సాంగ్ కొట్టారు. అసలు నెక్స్ట్ సాంగ్ కోసం అందరం ఎదురు చూస్తున్నాము. ఫస్ట్ సాంగే బ్లాస్ట్ ఇచ్చారు మాకు. సో దీనికి సంబంధించి చరణ్ కూడా ట్వీట్ వేయడం జరిగింది. నెక్స్ట్ మచ్ మోర్ జర్నీ ఉంది, నెక్స్ట్ సాంగ్స్ అన్ని రాబోతున్నాయి, నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ట్వీట్ అయ్యేగా బుచ్చిబాబు చాలా ఆసక్తికరమైనటువంటి ట్వీట్ వేశాడు. చాలా ఎక్సైటింగ్ గా ట్వీట్ వేశారు. ఒకసారి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తాను, అలాగే స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను మీకు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ టైమ్ ఐ మీట్ యూ, యువర్ పాజిటివిటీ ఇన్స్పైర్స్ మీ అండ్ టీచర్స్ మీ సో మచ్. హ్యాపీ బర్త్డే టు మై డియరెస్ట్ ఏఆర్ రెహమాన్ సార్ అని చెప్పేసి ఆయన పోస్ట్ చేశారు. దాని కింద 2 లైన్స్, కాంట్ వెయిట్ ఎవ్రీవన్ టు ఫీల్ ద మ్యాజిక్ ఆఫ్ సెకండ్ సింగిల్, ఐ ప్రామిస్ ఇట్స్ ఏ బ్లాస్ట్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ సాంగ్ నుంచే మీకు బ్లాస్ట్ అయిపోద్ది ఈ మూమెంట్ అంతా అని చెప్పేసి చిక్రీ సాంగ్ ముందే చెప్పారు ఆయన చరణ్ బర్త్డేకి ప్రీవియస్ ఇయర్. సో ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా బ్లాస్ట్ అంటున్నారంటే ఈ యొక్క పర్టికులర్ పెద్ది అనేటువంటి సినిమాలో ప్రతి సాంగ్ కూడా బ్లాస్టే, బ్యాంగరే, దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. సెకండ్ సాంగ్ ఐ ప్రామిస్ మనకి ప్రామిస్ చేశాడు, మనకి ప్రామిస్ చేసినట్టుగానే మనకి ఫస్ట్ సాంగ్ బ్లాస్ట్ అయిపోయింది. అది వెళ్ళిపోతుంది, ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు. అలాగే సెకండ్ సాంగ్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. సెకండ్ సాంగ్ కూడా ప్రామిస్ చేశాడు. సో ప్రామిస్ చేసినట్టుగా తన మాటకి తగ్గట్టుగా అవుట్పుట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దానికి తగ్గట్టుగా ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులోకి రావడం, దట్టు ఒక రామ్ చరణ్ లాంటి హీరోకి మన కాంబినేషన్ లో రావడం అంటే చాలా హ్యాపీనెస్. సో సాంగ్ విషయానికి వస్తే జనవరి 14వ తారీఖు నుంచి మనకి పండగ స్టార్ట్ అవుద్ది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండక్కి సాంగ్ వస్తుంది. అంటే 14 నుంచి 16 లోపు ఫుల్ సాంగ్ వస్తుంది. ఈ లోపు మనకి ప్రోమో అనేది రిలీజ్ అయిపోతుంది. ఒక 2 డేస్ ముందు ప్రోమో రిలీజ్ చేస్తారు. లేకపోతే 14 నుంచి 16 వరకు మనకి పండగ ఉంది కాబట్టి ఒక 2 డేస్ ముందు ప్రోమో వదిలి ఈ పండగ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే సాంగ్ రావచ్చు. జస్ట్ ఒక 1 వీక్ ఓపిక పడితే మరొక బ్లాస్టింగ్ సాంగ్ అయితే దిగిపోబోతుంది. రోమర్స్ ని నమ్మద్దు, ఖచ్చితంగా రోమర్స్ అయితే నమ్మద్దు. సినిమా ఏ టైంకి అయితే అనౌన్స్ చేశారో ఆ టైం ఖచ్చితంగా దిగుతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ సినిమా పోస్ట్మెంట్ సంబంధించి వాళ్ళే వేస్తారు ఉంటే. యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమా అనుకున్నటువంటి డేట్ కి దిగిపోబోతుంది. ఇండియా వైడ్ గా రామ్ చరణ్ ఒక రేంజ్ లో కొడితే ఎలా ఉండిద్ది అనేది పాన్ ఇండియా ఎరాలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ పెద్ద పాన్ ఇండియా వైడ్గా ప్రూవ్ చేయబోతుంది. సో ఎంతమంది సెకండ్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ అన్న డాన్స్ ఎరగదీసేశాడని చెప్పేసి టాకు నా వల్ల కావట్లేదు. మీరు అంతలో ఎదురు చూస్తున్నారని కామెంట్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.